అలవోకగా ప్రారంభించిన ఏ పని కూడా అది ఎంత చిన్న పని అవనివ్వండి అసాధారణ విజయం అనేది జరగదు. ఎందుకంటే చరిత్ర మనకు అదే అన్ని విధాల అనుభవాల ద్వారా ఇప్పటికే నిరూపించింది. అందుకనే ఏ చిన్న పని చేసినా, చిన్న పని ఇన్ సెన్స్ నా దృష్టిలో ఆఖరికి గోల్డ్ తీయాలన్నా కానీ మంగళవారం తీయొద్దు, ఇట్లా కొన్ని ఆచారాలు వ్యవహారాలు పెట్టారు మనకి. వాటిని అవలంబిస్తే మనకి డెఫినెట్గా విజయం తథ్యము. అసలు ఇవాళ నేను ఎందుకు బయలుదేరాను, ఏం చేయబోతున్నాను అవన్నీ చూపించాలంటే మీరు నాతో పాటు ట్రావెల్ చేయాల్సిందే. కానీ నేను మాత్రం ఒక మంచి పని చేస్తున్నాను, అన్నీ చూసుకొని మంచిగా బయలుదేరాను. విజయవాడ బ్రిడ్జ్ ఎక్కేసాం, ఫ్లైఓవర్ ఉంటుంది కదా, అది ఎక్కేసాం. లెఫ్ట్కేమో మన కనకదుర్గ అమ్మవారు దర్శనం ఇస్తారు అండ్ రైట్కేమో కృష్ణ బ్యారేజ్ అనమాట. అసలు ఇక్కడికి రాగానే గాలిలోనే ఏదో మహత్యం ఉందనిపిస్తుంది అండి. ఫుడ్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి విజయవాడ ఈజ్ ద రైట్ ప్లేస్ నన్ను అడిగితే. అంటే ఎలా అంటే ఎక్కడ తిన్నా ఏం చేసినా కానీ కొన్ని హోటల్స్ మనం పేరు తెలుసుకొని ఇక్కడికి వచ్చే ముందే ఎంక్వైరీ చేసుకొని వచ్చామనుకోండి, చాలా చాలా టేస్టీ ఫుడ్ తినొచ్చు. అండ్ ఎక్కడికి వెళ్ళినా, ఏ చిన్న బడ్డీ కొట్టుకు వెళ్ళినా, ఏ చిన్న ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి కడుపు నిండే ఫుడ్ అయితే 100% దొరుకుతుందని నమ్మకం నాకు ఉంటుంది. ఇప్పుడు అంతా మారిపోయింది మొత్తము, కానీ అదే అమ్మవారు, అదే చిరునవ్వు, అదే పవిత్రత, అదే ఒక రకమైన డివోషనల్ ఫీలింగ్ బాగుంది. ఈ డెవలప్మెంట్ని టెంపుల్లో ఇలా చూడటం చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఎప్పుడు. వెల్కమ్ టు విజయవాడ. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇంత ఆనందం మధ్యలో చెప్తున్నాను వెల్కమ్ టు విజయవాడ. అండ్ ఇంకొకటి రైట్ సైడ్ కృష్ణ బ్యారేజ్తో కూడా చిన్నప్పుడు జ్ఞాపకాలు చాలా ఉన్నాయండి నాకు ఇక్కడ. ఏమో కాలం మారుతుంది, దాంతోపాటు మనము మారాలంతే. సో ఫైనల్లీ విజయవాడ రీచ్ అయిపోయినాం. నాకు తెలిసి 11 o'clockకి స్టార్ట్ అయినామండి నల్గొండలో. మేము 2.5 hours ఇక్కడ ఉన్నాం, హార్డ్లీ 2.5 hours. అండ్ ఇప్పుడు నేను వెళ్తున్నాను, పదండి. సో సస్పెన్స్లో పెట్టి మిమ్మల్ని తీసుకొచ్చింది ఎక్కడికంటే వసుధ ద బ్రైడల్ స్టూడియోకి తీసుకొచ్చాను. ఎందుకంటేనండి ఎప్పుడు కూడా ఏమని కోరుకుంటామంటే ప్రతిరోజు కూడా నిన్నటికంటే ఇవాళ బాగుండాలి, నిన్నటికంటే ఇవాళ బాగుండాలంటే ఏం మారాలి? నీ అటైర్ మారాలి, నువ్వు మారాలి. వ్యక్తిత్వం కాదు, మన అటైర్ గురించి. సో ఆ మార్పులో భాగంగా చాలా స్టోర్స్ చూసుకుంటూ వచ్చాము. ఇందులో ఏముందో చూడాలి, ఎందుకంటే దీని గురించి చాలా విన్నాను. ఈ కొత్త చెప్పింది నాకు. ఇది నా క్లోజ్ ఫ్రెండ్, నా క్లాస్మేట్. చిన్నప్పటి నుంచి విజయవాడ రాగానే సుజనిని చూడకుండా నేను వెళ్ళాను ఎక్కడికి. సో ఇక్కడికి వస్తున్నా అనగానే జానీ వచ్చేసింది, ఇద్దరం కలిసి షాపింగ్ చేయబోతున్నాం. చలో. హలో అండి. హలో అండి, నమస్తే. బాగున్నారా మేడం? ఫ్రెండ్ని తీసుకొస్తానని చెప్పి ఫోన్ చేస్తే నేను ఏదో సెలబ్రిటీని తీసుకొస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫిలింలో కనుక స్టార్ అని అంటారు కదా, కుకింగ్ స్టార్ అని వాళ్ళు చేస్తే మేడం ఇచ్చేసేయచ్చు. మనం అన్ని ఆల్రౌండర్ అంటారా? మీ షాప్ డిస్కౌంట్ ఇస్తున్నారని చెప్పి తెలిసి కావాలని ఫోన్ చేసి తప్పకుండా. యాక్చువల్గా మేము కాల్ లిస్ట్లో మీ ఆల్రెడీ ఓల్డ్ నెంబరే కదా, ఆల్రెడీ మీకు మెసేజ్ ఫార్వర్డ్ చేసినట్టున్నాను కదా. చేశారు, బట్ తనతో పాటు వద్దాము అని చెప్పేసి ఒక ఇదిలో నేను ఇవాళ ఒక మంచి పని చేశారు. ఎందుకంటే ఈ మధ్య కొద్దిగా మనం కూడా డిజిటల్ని ఎలాగా అప్రోచ్ అవ్వాలి, ఎలా ఇది చేయాలి. బిఫోర్ కోవిడ్ చాలా చేసాం వీడియోలు, మనం కోవిడ్ తర్వాత చాలా తగ్గించాము. డిజిటల్లోకి ఎలాగైతే వద్దాం అనుకుంటున్నాము, మేడం తీసుకొచ్చి అసలు మాకు మంచి ఓపెనింగ్స్ ఇచ్చినట్టు చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండి మంచి మంచి వెరైటీస్, మంచి డిస్కౌంట్, ఎలాగే యానివర్సరీ సేల్ మా మేడం మీకు తీసుకొచ్చినందుకు మంచి ఐటమ్ ఇచ్చి పంపిస్తాము. షూర్ అండి, వెయిటింగ్. ఫస్ట్ మేము ఒక రౌండ్ వేసేమా? అది బెస్ట్ మేడం. ఎక్కడ ఏది ఉంది అనేది కూడా పర్టికులర్గా మీరు అన్నీ ఒక్కసారి చూసేయి. షూర్ షూర్. చూసాం శేఖర్ గారు, ఇట్స్ నైస్, చాలా బాగుంది. అంటే నాకు ఏం నచ్చిందంటే అన్నీ రీచబుల్ ఉన్నాయి.
ఓకే. ఎవ్రీ కలర్ ఎవ్రీ సెక్షన్ కూడా వచ్చిన వాళ్ళకి రీచబుల్ అనిపించింది నాకు, ముట్టుకోవడానికి చూడటానికి కళ్ళతోనే అది మంచిగా అనిపించింది. మామూలుగా ఎట్లా ఉండాలంటే అది తీస్తారా ఇది తీస్తారా ఇంకేముంది అని మిమ్మల్ని కీప్ ఆన్ అడుగుతుండాలి. నాకు ఆ ప్రాబ్లం ఇక్కడ కనిపించలేదు. మా స్టోర్కి వచ్చే కస్టమర్ కూడా వెరీ క్లియర్ మేడం. ఎందుకంటే బయటికి మనకి చిన్న వేరియేషన్ ఏంటంటే గిఫ్టింగ్ రేంజ్ దగ్గర నుంచి ఆల్ మిక్స్ క్వాంటిటీ ఎక్కువ పెట్టుకుంటారు. మా దగ్గర ఏంటంటే సెలెక్టివ్గా ఓన్లీ హ్యాండ్లూమ్ పర్పస్ మీద మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఎంప్లాయ్మెంట్ ఉమెన్స్ మనకి వచ్చేప్పటికి కొద్దిగా హై ఎండ్లో కొద్దిగా మనకి క్యాజువల్స్ అంటే 2000 నుంచి మనకి బేసిక్ స్టార్ట్ అవుతుంది. అది కూడా ఏంటంటే హ్యాండ్లూమ్ టేస్ట్ అనేది మనం ఇక్కడ ఎక్కువ మెయింటైన్ చేస్తాము. సో అందుకోసం ఏంటంటే మీకు కలర్స్ చూజీగా ఏది చూసినా సరే సెలెక్టివ్ కలర్స్ కింద మ్యాచింగ్స్ అన్నీ కూడా సెలక్షన్ ఇది బాగుంది అన్న టైప్లో ఈ 3-4 ఇచ్చేసేయండిలే, మీ దగ్గర ఎక్కువ ఉంటే మాకు ఇంకా ఎక్కువ బిల్ అయిపోతుందని కస్టమర్ ఎక్కువ చాలా అనేసి వెళ్ళిపోతూ ఉంటారు. మేము ఏంటంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ అంటే బాగుంది కదా, ఇంకొక బిల్ వస్తుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాము. ఇంకొక బిల్లు రావటం ఒక్కటే కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా మనల్ని గుర్తుపెట్టుకునే రేంజ్ మీకు ఉందని తను చెప్పింది. ఇంటికి వెళ్ళాక కూడా మనము ఎక్కడ కూడా అరే ఈ ప్రైస్ ఎక్కువ పడింది అని మనం తర్వాత ఫీల్ అవ్వం వీళ్ళ స్టోర్కి వస్తాయని చెప్పింది. సెలక్షన్తో పాటు ప్రైసింగ్ కూడా అంతే మనకి జెన్యున్గా ఉంటుంది. సో ఇవేంటండి చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. ఇవి వచ్చేసేపటికి మనకి మల్బరీ సిల్క్ అండి. ఇది బేస్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మల్బరీ సిల్క్ అంటారు. ప్యూర్ ఏదైతే మనకి యారన్ సిల్క్ బేస్ స్టార్ట్ అవుతుందో అందులో వచ్చే లో ఎండ్ క్వాలిటీ అనమాట. ఇది లో ఎండ్ మీన్స్ మనకి కంచిపట్టు అయితే కనుక 40,000-50,000 ఏదైతే పెడతారో అదే ఫ్యాబ్రిక్ లో మనకి బేసిక్ ఫ్యాబ్రిక్ ఇది ఎంత అండి? మల్బరీలో వస్తుంది. ఇది 2995 మేడం. ఇందులో వితౌట్ ప్రింట్ తోటి మనకి బేసిక్ 1200 నుంచి ఇస్తాను. ఇందులో స్పెషల్ ఏంటంటే మనకి షిబోరి విత్ హ్యాండ్ బాతిక్. జనరల్ ఏంటంటే బాతిక్స్ ఎక్కువ చూస్తాము, లేదంటే షిబోరీస్ చూస్తాము. ఇది షిబోరి విత్ హ్యాండ్ బాతిక్. ఇది చాలా టైం ప్రాసెస్, ఎక్కువ ప్రొడక్షన్ ఇవ్వలేము. సెలెక్టివ్ ఎప్పుడు మాకు ఒక 10 శారీస్ 15 శారీస్ వస్తూ ఉంటాయి, వచ్చిన 1 వీక్ లోనే క్లియర్ అయిపోతూ ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుస్తుంటారు అనమాట. అంటే ఇవి మనకి హ్యాండ్ మేకింగ్ తో వచ్చే కలర్ కాంబినేషన్స్ కాబట్టి అంత టైం. అదే స్క్రీన్ తోటి బ్లాక్స్ వచ్చేసి అయితే కనుక మనకి ఇంత టైం అవసరం లేదు. అవును, బాగుందండి చీర చాలా. ట్రై చేయండి, ఇలాంటివన్నీ మీరు ట్రై చేస్తేనే కదా వ్యూవర్షిప్ కి మనకి లుకింగ్ తెలుస్తుంది, ఆర్డర్స్ పెరుగుతూ ఉంటాయి మాకు. థ్యాంక్ యూ. నైస్ అండి. ఎంత ఉంది ప్రైస్? 2995. అవును, ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 2400 లో వచ్చేస్తుంది. అవును, వర్త్ అండి ఇది. ఎందుకంటే కట్టామంటే ఏమన్నా లుక్ ఉంటుందా అసలు? లుక్ తో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్యూర్ మెటీరియల్ ఇది. అవును, కలర్ మ్యాచింగ్స్ కూడా బ్లూ విత్ ఆరెంజ్. నేను తీసుకుందాం అనుకున్న చీరలు నా మీద వేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకో. మీకు ఎలా తెలుస్తుంది? కస్టమర్ కళ్ళల్లో కనబడుతుందా మీకు? అంతే కదా, కస్టమర్ ఏ కలర్ కి ఎక్కువ ఇదవుతున్నారు, కొంతమందికి ఎవరికి ఏ కలర్స్ బాగుంటాయి అంటే అది ఉంది, జనరల్ గా ఉంటది, ఇది ఉండదు. పర్పుల్ విత్ పీచ్ మ్యాచింగ్. ఇది వచ్చేసరికి కొద్దిగా మనకి బార్డర్ మీరు హైట్ ఉంటారు కాబట్టి ఇలాంటివి కూడా బాగుంటాయి. ఇది వన్ సైడ్ బిగ్ బార్డర్ వస్తుంది, పైన స్మాల్ బార్డర్. మీరు అన్న బాతిక్ ప్రింట్ ఇక్కడ వచ్చింది. ఎస్, అంటే ఇందులో క్లియర్ గా తెలుస్తుంది ప్రతి దాంట్లోనూ బాతిక్ ఉంది. అది షిబోరీలో ఇక్కడ ఇంక్లూడింగ్ అయిపోయి ఉంది. మీకు అది బార్డర్ ఆరెంజ్ పైన చాలా క్లియర్ గా తెలుస్తుంది. ట్రూ చాలా బాగుందండి, కలర్ఫుల్ గా ఉన్నాయి సారీస్. ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చింది. అదా ఇదా? రెండు పక్కన పెట్టుకొని మీరు ట్రై చేసినప్పుడు మీరు ఒకటి మీ ఫ్రెండ్కి ఒకటి. మస్టర్డ్ విత్ బ్లూ చాలా బాగుంది. ఇవాళ ఏం చీర పెడుతున్నావు సుష్ని నాకు? సో పట్టులోకి వచ్చేసారా? పట్టులోకి వచ్చేసాము, ఎందుకంటే మీరు మళ్ళీ దొరకరు మాకు. మా బ్రైడల్ కలెక్షన్స్ మీ వ్యూవర్షిప్లో చూసే వాళ్ళు ఇప్పుడు బ్రైడల్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అరే ఈ మిస్ అయ్యామని చెప్పి మీ వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. ఇంతకీ మనం విజయవాడలో ఎక్కడున్నాము తెలుసా మీకు? ఫార్చ్యూన్ మురళి పక్క గల్లీలోనే, నడిబొడ్డులో ఉన్నాము విజయవాడకి. రష్ తక్కువ ఉంది. వరుణదేవుడు కూడా మమ్మల్ని వాళ్ళు కరుణించాడు. ఎంత చల్లగా ఉందండి బయట అసలు. ఈ రోజు మీ అదృష్టం అని చెప్పాలి. నిన్న వరకు అసలు నించుంటే చెమటలు కారిపోయి బయటికి రావాలంటే భయపడే పరిస్థితిలో ఉన్నాం. చాలా బాగుందండి చీర. ఎంత ఉందండి రేంజ్? ఇది వచ్చేసప్పటికి 1495 నుంచి స్టార్ట్ అవుతుంది మనం. 1495. దాంట్లో మళ్ళీ 20% డిస్కౌంట్ మనకి. మీతో పాటు ఇది రేర్ ట్రెడిషనల్ కాంబినేషన్ అండి. 100% కదా. ఇది అసలు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా మళ్ళీ కొత్తగానే ఉంటది ఈ కాంబినేషన్. ఇవన్నీ వింటేజ్ దాంట్లో వచ్చేస్తాయి మనకి. సూపర్ ఉంది. ఇది ఎంత ఉందండి? ఇవన్నీ మనకి 14 నుంచి 18,000 వరకు మనకి బార్డర్ సైజుని బట్టి బాడీలో ఉన్న వీవింగ్ కాన్సెప్ట్ని బట్టి వస్తుంది అనమాట. మళ్ళీ 20% డిస్కౌంట్. పట్టు చీరల్లో లేని కలర్ దొరకటం అరుదైపోయిందండి. ఇది కూడా చాలా బాగుందండి, ఈ కాంబినేషన్ కోసం బాగుంది కదా. ఇవి ఎంత ఉన్నాయండి? ఇవన్నీ సేమ్ ఒకే ఫ్యామిలీ మేడం. మీకు 14 ఇప్పుడు ఇది వచ్చేప్పటికి కొద్దిగా ఇందాక ఫస్ట్ చూపించింది 10 ఇంచెస్ బార్డర్, ఇది 14 ఇంచెస్ బార్డర్. ఇది వచ్చేప్పటికి 18,995. లేదు, యూఆర్ రాంగ్, 16,000. ఓకే కాదండి, మిమ్మల్ని చూడగానే మా ప్రైజెస్ డ్రాప్ అవుతున్నాయి, ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతున్నాయి.
సూపర్ అండి. అసలు 14,000 అంటే డిస్కౌంట్ పోను చెప్తున్నాను ఇంకా తక్కువకి. అవును, 12-13,000 ఇంత మంచి శారీ అంటే ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. మాట్లాడుతున్న వాటిలో 20% డిస్కౌంట్ అనేది మనకి ఇయర్లీ 1 టైమే ఇస్తాము. ఇది మన జెన్యూన్ డిస్కౌంట్, మనకి ఓన్లీ మేలో మాత్రమే ఇస్తాం అనమాట. ఇది మనకి ఇయర్ టర్న్ ఓవర్ ఎంతైతే జరుగుతుందో దాన్ని బట్టి మనకి ఇది 15 days సేల్ ఉంటుందా 10 days సేల్ ఉంటుందా అనేది డిసైడ్ చేస్తాము. ఇప్పుడు మీకు ఎవ్రీ మేలో మనకి జెన్యూన్ ప్రైస్ ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే రెగ్యులర్గా ఏదైతే మెయింటైన్ చేస్తామో ఆ ప్యూర్ క్వాలిటీ అనేది మనం మిస్ చెయ్యం. సేల్ అని కానీ ఆటోమేటిక్గా కొంతమంది కొన్ని చేంజెస్ చేస్తారు కదా, మనకు అలాంటి అనేది ఉండదు. ఓకే, కంచిలో పైతానీ స్టైల్ బార్డర్. నైస్. ఇది కూడా ఒక్కసారి ఉంచి తర్వాత చూద్దామండి. నాకు ఈ కలర్ బాగా లేదు అసలు. ఇది అలాగే బ్లూ ఉంది కానీ దీనికి కాంబినేషన్ గ్రీన్ కొందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇంకా కొంచెం హై రేంజ్లో ఏమున్నాయండి? మా దగ్గర వచ్చేసేపటికి పట్టులో 10,000 నుంచి 2 lakh వరకు కలెక్షన్ ఉంటుందండి. మేము మెయిన్ హ్యాండ్లూమ్స్ అండ్ బ్రైడల్స్కి స్పెషలైజేషన్. మన పేజ్ కూడా వస్తే బ్రైడల్ స్టూడియో అని ఉంటుంది. అదే చెప్పింది, బ్రైడల్ స్టూడియో అనగానే నాకు అర్థమైంది అంటే అకేషన్కి సంబంధించి చాలా ఉంటాయని. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామండి? ఇది వచ్చేసప్పటికి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ మేడం. అవునా? యాక్చువల్గా ఇప్పుడు వచ్చేసప్పటికి మనకి ఈ లైన్స్ అనేది చాలా మార్కెటింగ్ బాగుంది. కొంతమంది గ్యాప్ బార్డర్స్ మెయింటైన్ చేస్తున్నారు, కొంతమంది మామూలు వీవింగ్ బార్డర్స్ కంచి బార్డర్స్ మెయింటైన్ చేస్తున్నారు. ప్లస్ మనం ఏంటంటే జస్ట్ ఏదైతే ట్రెండింగ్ లో దానికి ఇంకొద్దిగా అప్డేట్ కింద పిచ్వాయ్ యాడ్ ఆన్ చేసాం అనమాట. ఇది పిచ్వాయ్ ప్రింట్, Yes. ఇదేమో లైన్స్ మనకి జనరల్ ట్రెండింగ్ లైన్స్ వచ్చి. అవును, నైస్. ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్ లో కానీ అన్నిటిలో కూడా లావెండర్ కలర్ ఇప్పుడు టోటల్ ఇన్ కదా. అసలు ఇప్పుడు దీన్ని మనం హిందీలో లైలాక్ అంటాము, మనం లెవెండర్ అంటాము, పర్పుల్ లైట్ పర్పుల్ అంటాము. అవును అవును అవును, ఇప్పుడు ఇది ఒకటి కలర్ అసలు చాలా బాగుంటుంది. చాలా బాగుందండి, ట్రెండింగ్ కలర్ ఇప్పుడు ఇది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి ఊరికే హ్యాపీగా. అసలు మీకు ఇవాళ మేము ఒక 6 sarees టార్గెట్ పెట్టుకున్నాము. అంతేనా? 6ఏనా? 6 ఎందుకంటే విన్నావా? 6 చాలంట. మీరు ఎక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి మామూలు వాళ్ళు అయితే చాలా చెప్తాము. ఓకే, మీకేంటంటే అన్ని షాపింగ్స్లో అన్నింటిలోనూ రోజు కొత్త శారీ అన్నట్టుగా ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఎక్కువ ఇంప్రెస్ చేయలేము. నేను ఇంప్రెస్ అని కాదండి, నేను స్టోర్స్కి వచ్చే రీజన్ ఏంటంటే ముందు మనము ఏదైనా కానీ ఆప్షన్స్ ఉంటే ఏది సెలెక్ట్ చేసుకోవచ్చు అని ఒక ఐడియా వస్తుంది మనకి. ఏదైనా కానీ అది కూరగాయలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, చీరలు కావచ్చు, పిల్లల స్టడీస్ కావచ్చు. ఇన్ని స్టోర్స్ చూపించినాక ప్రేక్షకులు చాలా తెలివైన వాళ్ళు, తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది, అచ్చా ఇక్కడ రేట్స్ రీజనబుల్ ఉన్నాయి, ఇక్కడ నాకు కావాల్సిన కలెక్షన్ ఉంది, నేను రావచ్చు. ఆ రావచ్చు అనే ఒక వర్డ్ మన ప్లాట్ఫామ్ ఉండాలి. సైలాస్ కిచెన్ అనేది ఆ ప్లాట్ఫామ్ అవ్వాలనేది. సైలాస్ కిచెన్ లో స్పెషల్ అదే, ఏదైనా ఇంట్లో పర్సన్ చెప్పినంత ఈజీగా ఉంటుంది అనమాట. అవును, అందుకనే ఇది 100 సార్లు చెప్పినాక మీరు ఒక జెన్యూన్ వెండర్ అని తెలిసి మీ దగ్గరకు వచ్చాను నేను. ఇందులో అన్ని కూడా పేస్టల్ కలర్స్ మేడం. ఫస్ట్ ఇచ్చిన మీకు సిల్వర్ కానివ్వండి, లైలాక్ కానివ్వండి, గ్రీన్ కానివ్వండి, పీచ్ కానివ్వండి. కానీ మీకు ఏంటంటే సెలెక్టివ్ లైలాక్ అసలు ఇప్పుడు ట్రెండింగ్ చాలా బాగుంది కాబట్టి మీకు అక్కడ ఇది ఎంత రేంజ్ లో ఉంది చెప్పలేదు మీరు నాకు. ఇది వచ్చేసేటప్పటికి మనకి 3,295 మేడం. ఓకే, ప్లస్ ఇందులో ఇంకోటి ఏంటంటే ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ బిఫోర్ డిస్కౌంట్ అండి? ఇది బిఫోర్ డిస్కౌంట్. ప్రతి దాన్ని కూడా మనకి అంత టైము ఉండదు, మనం ఎక్సెస్ తగ్గించాలని కాన్సెప్ట్ ఉండదు. మీరు ఇవాళ ఏదైతే ప్రైస్ ట్యాగ్ చూసారో బిఫోర్ మీ ఫ్రెండ్ వచ్చినప్పుడు అదే ఉంటుంది, ఇంకో 2 months తర్వాత ఆఫర్ అయిపోయిన తర్వాత వచ్చినా కూడా అదే ఉంటుంది. ప్లస్ దీని మీద మనకి 20% డిస్కౌంట్ వస్తుంది. అంటే ఇప్పుడు 3,2 అంటే మనకి 600 అయిపోతే కనుక 2,600 సంథింగ్ వచ్చేస్తుంది. అవును, రఫ్ అండి ఇవి ప్రైజెస్ ఎప్పుడు. ఇందులో కూడా ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా వీడియోలో చూసినప్పుడు ఇది ఏదో చూపించారని కాదు, క్వాలిటీ అనేది పర్టికులర్గా మనకి స్టోర్కి వచ్చి చూసుకున్న తర్వాత మీరు ఇందాక డ్రేప్ చేశారు చూడండి, ఇలా సింగిల్ చేసినప్పుడు మనకి స్టిఫ్ ఉండడం అలా ఉండదు, మొత్తం టోటలీ సాఫ్ట్ ఫీల్. ఇందులో కౌంట్స్ ఉంటాయి 80-20 అని, మనకి 100/100 అని, కొన్ని దూపియన్స్ లో కొన్ని మనకి ఎప్పుడైతే సింథటిక్స్ యాడ్ చేస్తారో ఆటోమేటిక్ గా ఇప్పుడు ఏముంది మీలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ శారీ కట్టారు అంటే రేపు దీన్ని మార్కెటింగ్ లో 2,200 చేసేసినా మనం ఆశ్చర్యపోవసరం లేదు. మిక్స్ క్వాలిటీ లేదనే విషయం కట్టుకునే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకే అర్థమవుతుంది. నిజమే ఆ విషయం. ఇందులో వచ్చేప్పుడు చాలా బాగుందండి, డిజిటల్ అండ్ ఫిగర్ ప్రింట్. ఇందాక మనం పిచ్వాయి చూసాం కదా, ఇది టోటల్లీ డిజిటల్లో మనకి సాఫ్ట్ ఫీల్ అనమాట. ఇది వచ్చేప్పటికి ప్యూర్ సాఫ్ట్ సిల్క్. ఒకప్పుడు మనకి ప్యూర్ సిల్క్ కట్టుకుంటే ఎంతైతే కంఫర్ట్ ఉందో ఈ ఫ్యాబ్రిక్ లో మీకు అంత కంఫర్ట్ వస్తుంది. నలగట్లేదు కూడా, నలగదు. శారీ మీరు ఎంతసేపు డ్రేప్ చేసినా సరే అంతే కంఫర్ట్. ఈవినింగ్ దాకా ఉంచినా కూడా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది కూడా నేను మొన్న మంగళగిరిలో కొన్నాను, బాగుంది చాలా. కట్టుకుంటా, నేను మార్నింగ్ అక్కడ జాయిన్ అయినప్పుడు కట్టాను. ఇది కూడా సేమ్ ఫీల్ ఉంటుంది. అవును, అందులో ఇవన్నీ కలర్స్ మనకి పింక్, వైట్ బాగున్నాయి కలర్స్. లావెండర్ ఒక్కటి పక్కకు పెడదాము, లాస్ట్ లో మళ్ళీ ఫైనల్ లో పికప్ చేద్దాం. ఓకే, అప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేస్తాను తప్పకుండా. పక్కకు పెట్టి అన్ని తీసుకుంటాను. మనసులో ఆర్ఎనే ఉంది, ఇంకెంత మిమ్మల్ని కన్విన్స్ చేయగలమా, ఇంకెన్ని మీ చేత సెలెక్షన్ చేయించగలమా అని మాకు ఒక టఫ్ చాయిస్ అనమాట.
ఇవి ఒకటి హ్యాండ్లూమ్స్ అండి. ఇందాక మనం అనుకున్నాం కదా 80-20 అలా కాటన్ బేస్ మిక్స్ అండ్ అనేటప్పటికి ఈ క్వాలిటీల గురించి ఎక్కువ చాలా తక్కువ మాట్లాడతారు. శారీస్ చూపించేసామా మీతో ఎక్కువ కలెక్షన్ చేపించేసాం అన్నట్టుగా ఉంటుంది. ఇవే శారీస్ మేము ఒక 3.5 years బ్యాక్ ప్యూర్ దూపియాన్స్ లో రా సిల్క్స్ లో అలా చేసాం అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి కొద్దిగా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి, ఎన్ని కూడా కాస్ట్లీలో మీరే చెప్తా ఉంటారు కదా, నేను రోజు ఒకటి కొత్తది కావాలి నాకు ఫ్రెండ్లీలో కావాలని, అలా మీలాంటి వాళ్ళ కోసమని. ఇప్పుడు మగ్గాలు మీరేనండి సొంత మగ్గాల? మాకు సొంత మగ్గాలు లేవండి, మా అన్ని కాంటాక్ట్ లూమ్స్. ఇప్పుడు నేను ఒక విలేజ్ వెళ్ళాను అనుకోండి, అక్కడ ఒక 100-150 మెంబర్స్ ని ఎడిట్ చేసుకొని వాళ్ళ కాంటాక్ట్స్ ఇచ్చేస్తాము, నాకు ఈ ప్రొడక్షన్ ఇంత కావాలి అని. సొంత మగ్గాలు అనేది ఏంటంటే అందరూ వాడుక భాషలోకి వచ్చేసింది, కానీ వాళ్ళ సొంత మగ్గాలు మెయింటైన్ చేయడం అనేది అది చాలా టఫ్ జాబ్. ఏదైనా జెన్యూన్గా చెప్పుకోవాలి. డిస్కౌంట్ లో ఎంత జెన్యూనిటీ ఉంది మీ మాటల్లో కూడా అది మాకు కనిపిస్తుంది. మీరు సొంత మగ్గాలని చెప్పినట్టయితే అది అబద్ధం అయ్యేది. మరి అంతే కదా. ఇవన్నీ మనకి 8,000 ఆ రేంజ్ లో మెయింటైన్ చేసిన హ్యాండ్లూమ్స్ ఫ్రెండ్లీలో బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలని చెప్పి 1,800-1,500 లో చేపించామండి. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ అంతా కూడా న్యూ ప్రొడక్షన్. ఎంతండి ఇది? 1995. 1995 అంటే మాకు ఇంకో 200 తగ్గుద్ది, 400 తగ్గుద్ది. ఓకే ఓకే ఓకే. 1,600 లో వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ లో వచ్చేస్తాయి అనమాట మనకి 1,600 లో. ఇదేంటంటే కొద్దిగా మనకి లైట్ ప్యూర్ బై ప్యూర్లోనే మనకి మిక్స్ చేయడం వల్ల కాస్టింగ్ 5,000ది 1,500 వస్తుంది. అంటే ఎంత వేరియేషన్ వచ్చేసింది. అవును, జనరల్గా ఏంటంటే నాలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మీలాంటి వాళ్ళు లైవ్ లో ఉంటే ఈ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం. అదే ఫోటో షూట్ తీసేసి ఫోటో పెట్టేసి ప్రైస్ వేరియేషన్ పెడితే ఎక్కువ తక్కువ అనేది ఎవరు చెప్పడానికి అర్థం కాదు. కరెక్ట్ అండి. ఈ టైప్ ఆఫ్ ప్లెయిన్ కూడా చూడొచ్చు. ఇందాక మీరు ఒకటి మనకి పిచ్చివాయి తీశారు కాబట్టి ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్ గ్రేకి ఎప్పుడు కూడా మనం పర్పుల్ అలా చూస్తూ ఉంటాం కదా, గ్రే అండ్ గ్రీన్. ఇది కూడా టోటల్లీ హ్యాండ్లూమ్ ప్రొడక్షన్ అనమాట మనకి. కాకపోతే ఏంటంటే బాడీకి చాలా కంఫర్ట్ ఉంటుంది. అది మనకి 100% ప్యూర్ కాదు కాబట్టి మనకి ఆ ప్రైస్ వేరియేషన్. ఇప్పుడు ఇవన్నీ మ్యాచ్ అయ్యేటట్టున్నది 100% మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ అయినవి అన్ని మన సొంతమే. మీరు సెలెక్షన్ చేసే చూసింగ్ అంతా కూడా అలాగే ఉంటుంది. ఇది డ్యూపియన్ టసర్లో మనకి ప్రింటెడ్ మేడం. డ్యూపియన్ టసర్స్ అప్పుడు అన్నీ కూడా మనకి ఒకప్పుడు 5,000-6,000 ఉండేవి. ఇవాళ ఉన్న సిల్క్ ఫ్లెక్సిబిలిటీకి 8,000 లేదా మనకి ప్యూర్ టసర్ లేదు. అందుకని ఇవన్నీ కూడా మేము ఒక 20% యాడ్ ఆన్ చేపించి ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఎక్కువ మీతో సెలెక్షన్ చేపించవచ్చు అని చెప్పి 2,500 బిలో. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో మీరు ఒక మాట విన్నాను నేను, ఎన్నని కాస్ట్లీ కడతాము రోజు కొత్త చీర కావాలి అన్నారు. అదే టార్గెట్ చేసుకొని బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి స్టార్ట్ చేశాను మీకు. సో మీరు కస్టమర్ యొక్క నాడిని ఏమంటారు తెలుసుకొని మరి వ్యూవర్స్ కి ఎలా అట్రాక్ట్ అవుతున్నారు, మిమ్మల్ని అలా ఇవాళ ఇంప్రెస్ చేసి పంపించాలి. నేను ఇంప్రెస్ అయితే మా వాళ్ళందరూ ఇంప్రెస్ అయినట్టే. ఇదొకటి కలర్. ఇవి ఎంత ఉన్నాయండి ఈ రేంజ్? చెప్పాను కదా ఇవన్నీ బిలో 2. అవునండి, 2195 ఉంది మనకి, 1600-1700 వచ్చేస్తుంది. ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది, బ్రౌన్. యాక్చువల్లీ ఇవన్నీ ఒకప్పుడు మేము ఏదైతే ప్రింటింగ్ డిపార్ట్మెంట్ లో టసర్ ప్యూర్ ప్రింట్స్ ఏవైతే చేపించామో వాటికి సిమిలర్ గా చక్కగా ఎక్కువ సార్లు కట్టుకునేలాగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండేలాగా చేసినవి అనమాట. చాలా బాగుంది. అందులో ఇది ప్యూర్ చందేరి వస్తుంది మనకి. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. ఇవన్నీ ఈ బ్లాక్ ప్రింట్స్ మనకి ఒక కలంకారీ ఎలాగైతే మనకి ఇది ఉంటుందో ఈ బ్లాక్ ఇప్పుడు ఇవి ఎంత ఉన్నాయో నాకు తెలీదు. నేను ఫస్ట్ కొన్నప్పుడు మాత్రం 3,600-3,400 అట్లా ఉండే. ఓకే, ఇప్పుడు ఎంత ఉన్నాయండి? ఇప్పుడు ఇవన్నీ మనం అన్నీ కూడా 1,800 స్టార్ట్ చేసి 2,500 వరకు ఇచ్చేస్తాం. 18 to 22. మమ్మల్ని పాడు చేసింది కూడా మీరే. రోజు కొత్త చీర కట్టాలి, ఫ్రెండ్లీలో కావాలి అని. ఇదే సారీ ప్యూర్ లో కావాలి అంటే సో పాడు చేయటం వెనకాల డిస్కౌంట్ వస్తుందంటే రోజు పాడు చేసేద్దాం. 100%. ఇది 2,295 ఆఫ్టర్ డిస్కౌంట్ 1,800. 2,295 ఇది మన ట్రెడిషనల్ బ్లాక్స్. ఒకప్పుడు ప్యూర్ కి ఏదైతే వాడామో సేమ్ బ్లాక్స్ ఈ మెటీరియల్ మీద మనం కన్వర్ట్ చేసుకున్నాం. ఈ కలర్ కడితే అద్దరిపోతుంది తెలుసా. పిచ్వాయిలోనే లైట్ ఇప్పుడు చికెన్ కర్రీ ఇప్పుడు మనకి ట్రెండింగ్ ఉంది. ఇవన్నీ కూడా దూప్యాన్లోనే మనకి పిచ్వాయి విత్ ఎంబ్రాయిడరీ. లాస్ట్ టైం మేము చేసిన కలెక్షన్ అంతా కూడా అంత పిచ్వాయి ప్రింట్స్ తోటి అండ్ ఎలిఫెంట్స్ తోటి స్క్రీన్ ప్రింట్స్ తోటి సేమ్ ఫ్యాబ్రిక్ మీద చేసాము. ఇప్పుడు మా యానివర్సరీ స్పెషల్ కింద మాకు కూడా కస్టమర్కి ఎప్పటికప్పుడు కొత్త ఇవ్వాలి కాబట్టి చికెన్ కర్రీ ట్రెండింగ్ లో ఉంది. మీరు డిజైన్ చేస్తారండి? డిజైన్స్ అవన్నీ యాక్చువల్గా నేను చెయ్యను, కానీ మనకి నెఫ్ట్ లో చదువుకునే పిల్లలు కొంతమంది వీళ్ళు మనకి ఎలా అంటే జస్ట్ స్కాలర్షిప్ కోసం కొన్ని చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ డిజైన్స్ కొన్ని ఇంటర్న్షిప్ చేసే డిజైన్స్ కొన్ని నేను కలెక్ట్ చేసుకుంటాను. నేను వాళ్ళకి ఇచ్చి డెవలప్ చేపిస్తాను. ప్రతిదీ నాది అని ఇక్కడ మనకి ఫేక్ ఉండదు. అన్ని ఏంటంటే మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మా వ్యూవర్స్కి ఇచ్చి నేను డెవలప్ చేయించుకుంటాను. ఇంప్రెసివ్. నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు చెప్పింది నన్ను
ఎగ్జాక్ట్లీ, అంటే లేటెస్ట్ ట్రెండ్స్ డిజైన్ చేపించుకొని వాళ్ళు కాంట్రాక్ట్కి ఇచ్చిన మగ్గాల ద్వారా చేపించుకుంటున్నారు. ఎస్, ఈ మెటీరియల్ కూడా అసలు మీకు ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు పటోలాస్ వీటితో పాటు అన్ని, ఎందుకంటే పిచ్చివాయి అనే చూపిస్తున్నాను కదా. ఇవి ఎంత ఉన్నాయండి ప్రైస్? ఇవన్నీ మనకి 3200, 3500 అలా స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనకి 4500 వరకు వస్తుంది అనమాట. ఓకే, ఇది పటోలా బార్డర్ విత్ చికెన్ కర్రీ. ఈ మెటీరియల్ చూసారా, సేమ్ ప్యూర్ టసర్ రా సిల్క్ ఉన్నట్టే ఉంది. ప్యూరే, జస్ట్ మనకి ఇవాళ మనకి ఇదే కాన్సెప్ట్ లో పట్టులో కూడా 30,000 లేని శారీ కొంటున్నామో తెలియదు, 15,000 లేని శారీ కొంటున్నామో తెలియదు. డిజిటల్ మార్కెట్ లో అందరూ చేసే వీడియోలకి ఎవరిది జెన్యున్ అనేది కూడా ఎలా తెలుసుకోవాలంటారు? ఇలాంటివన్నీ మీలాంటి వాళ్ళు మంచి మంచి షాప్స్ ని వాళ్ళ క్వాలిటీ ఏంటని ప్రమోట్ చేస్తే అప్పుడు నా ఉద్దేశం కూడా అదేనండి, నా ఉద్దేశం కూడా అదే. తెలియాలి ఎక్కడ ఏది ఉంది, ఏం అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు తెలియాలి. అప్పుడు కస్టమర్ కి చూస్ చేసుకునే అవకాశాన్ని మనం ఇవ్వాలి. అవును, బాగుందండి. ఇది కూడా 4595 ఉంది, ఒక 800 900 తగ్గిపోతుంది, 35 లో వస్తుంది. అండ్ ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయండి? ఇప్పుడు మీకు 2 కలర్స్ ఇచ్చాను, అడిషనల్ ఇంకో 2 కలర్స్ ఉన్నాయి. నైస్. సేమ్ ఇందులో ఇప్పుడు మీరు ట్రేప్ చేసిన దాంట్లో ఇది ఒక కలర్. ఇది కూడా అంత ఇంచుమించు అదే రేంజ్. ఇవన్నీ మనకి ఈ చికెన్ కర్రీ విత్ ప్రింటెడ్ కాన్సెప్ట్ అన్ని కూడా 4200, ఇవన్నీ మీకు 3,500 to 4,000 లోపు వస్తాయండి. చాలా బాగుంది మెటీరియల్ కానీ క్లాత్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇదేం చీరండి ఇంత కలర్ఫుల్ ఉంది? అకేషనల్లీ అన్ని క్యాజువల్స్ ఇచ్చేస్తే అలాగా, ఎక్కడికన్నా అకేషన్లోకి వెళ్ళినప్పుడు ఇంకా హైలైట్ అవ్వాలి కదా. అవునవునవును, అవ్వాలి కదా. రోజు వీడియోస్ దగ్గర ఎలాగా అప్పుడప్పుడు అకేషన్లో ఇవి ఈ రోజు శైలజ ఏం కట్టుకొస్తుందని మా మమ్మీ వాళ్ళు కూడా టెంప్టింగ్ ఉండాలి కదా. అంతేనా? ఇవన్నీ ప్యూర్ ఆర్గంజాలో మంచి కలర్ కాంబినేషన్స్, ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అన్నమాట. ఇది రేర్ కాంబినేషన్, ఇది బ్లూ. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ మనకి. ఇదండి లైట్ పింక్ డార్క్ పింక్ కాంబినేషన్. నేను మొన్న ఒకళ్ళు చూసినప్పుడు అనుకున్నాను, ఫోటో కూడా తీసుకున్నాను, నాకు అంటే ఇది కావాలి అనిపించింది. ఇది ఒకటి ఇచ్చేస్తున్నాము, మాకు కూడా మీతో ఎక్కువ కష్టపడకుండా ఒకసారి ఈజీగా సెలెక్షన్ డెఫినెట్గా. ఇది నిజంగానే పక్కకు పెట్టండి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ కలర్ కాంబినేషన్. ఇవేం సారీస్ అండి? ఇవన్నీ కూడా మనకి మెరుస్తున్నాయి జరీతోని, కలర్ఫుల్ గా. ఇదంతా కూడా హ్యాండ్లూమ్ లో మొత్తం అంతా టర్నింగ్ వర్క్ అంటారు. ఒకప్పుడు మనకి ఉప్పాడలో ఆల్ ఓవర్ లో కొనేవాళ్ళం కదా మనం, వెనక దారం కట్ చేయడం అలాంటి కాన్సెప్ట్ ఉండదు. ఇదంతా కూడా టర్నింగ్ చేసి చేస్తారు. ఇదంతా వెస్ట్ బెంగాల్ అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ప్యూర్ జామ్దాని అనమాట. జామ్దాని సేమ్ ఫ్యామిలీ, కాకపోతే ఇది వచ్చేప్పటికి మనకి ఆర్గంజాలో వస్తుంది. మస్లైన్ అంటాం కదా, మస్లైన్ జామ్దాని అంటాం. ఇది కూడా 5 అంటే యాక్చువల్గా ఇందులో ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఇందులో 1800 దగ్గర నుంచి 20,000 వరకు ఇవ్వగలుగుతాం మనం. కాకపోతే మన 20లోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ గ్యాపింగ్ కాస్త కొద్ది క్లోజ్ వస్తుంది, ఫిగర్ టేస్ట్ కొద్దిగా ఎలిఫెంట్స్, ఫిషెస్, కొద్దిగా డిఫరెంట్ థీమ్ తీసుకుంటాము. ఎప్పుడైతే థీమ్ తీసుకుంటామో చేసే వీవర్కి వర్క్మెన్షిప్ పెరిగిపోతుంది, అప్పుడు కాస్టింగ్ పెరిగిపోతుంది మనకి. అంటే నాకేం అర్థమైందంటే ఒకటే వెరైటీ మనకి 1800 నుంచి 20,000 దాకా ఇస్తామంటున్నారు. చూద్దాం. వెరీ నైస్. సేమ్ చీర ఉందండి నా దగ్గర. ఓకే, కానీ ఇలాంటివి మీలాంటి వాళ్ళ దగ్గర ఎన్నున్నా కూడా తక్కువే, ఎందుకంటే అంత లైట్ వెయిట్, అంత కంఫర్ట్ ఉంటుంది మెటీరియల్. ఇందాక మనం చూసింది ఆల్ ఓవర్, ఇది బుటా కాన్సెప్ట్ వచ్చేసి బార్డర్ వస్తుంది అనమాట. మంచి పసుపు. ఇవి మీకు 3,500 to 4,500 రేంజ్ లో ఇక్కడైతే ఉన్నాయి ఈ వెరైటీ అయితే, అంతేనండి? 4 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 20,000 వరకు ఇస్తాను. ఎందుకంటే ఇవన్నీ హ్యాండ్లూమ్స్. లాస్ట్ టైం లాగా ఇప్పుడు మీ శారీ చూసి సేమ్ కావాలి అంటే జస్ట్ మన దగ్గర 3-4 ఉంటాయి, 30-40 ఉండవు. అదే కొన్ని వెరైటీస్ ఉంటాయి. ఫస్ట్ లో మీకు నేను ఏదైతే 11 ఇచ్చానో అది మన ఓన్ క్రియేషన్, మన ఓన్ వీవర్ కాబట్టి మీరు ఎన్ని శారీస్ ఆర్డర్ ఇచ్చినా నేను ప్రీవియస్ బుకింగ్ తీసుకొని నేను ఆల్రెడీ మీకు ఫిల్ చేయగలను. నైస్. ఇందాక మీరు స్టార్టింగ్ అంట పట్టులో కొత్త ఏమి ఇవ్వగలరని అడిగారు కదా. అవును, ఇవన్నీ కూడా మనకి రేర్ మ్యాచింగ్స్ అండి. పర్టికులర్ ఈ చిన్న పాయింట్సే పట్టుకుంటాం. మా స్టోర్లో వేరియేషన్ ఏంటంటే మీకు హాఫ్ వైట్ ఇస్తారు, గోల్డ్ షేడ్ ఇస్తారు, లేదంటే సమ్ బిస్కెట్ షేడ్ ఇస్తారు. ఇవన్నీ బీట్ షేడ్స్ అన్నీ 20%, 50%, 30% కలర్ వేరియేషన్ తోటి ఇదే షేడ్లో మనకు 50 శారీస్ చూపించగలను. అర్థమైంది నాకు. పిస్తా గ్రీన్కి ఒక రకమైన, ఇది పిస్తా గ్రీన్ అని చెప్పడానికి లేదు, ఇది పింక్ అని చెప్పడానికి లేదు. రేర్ మ్యాచింగ్. ఇప్పుడు ఈ కలర్ మ్యాచింగ్ ఒకటి బాగా ట్రెండింగ్ ఉంది. ఒకప్పుడు దీన్ని మనం మెరూన్, పర్పుల్, రెడ్, మెజంతా అలా చూసేవాళ్ళం. బ్లూ విత్ వైలెట్ షేడ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్, అసలు చాలా బాగుంది. అందులోనే మనకి ఇవన్నీ కూడా బ్రైడల్ స్టైల్లో మంచి రిచ్గా బాడీ మొత్తం సిల్వర్ జరీ వచ్చి నావీ బ్లూ బార్డర్ చాలా వరకు కనుమరుగైపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్లో స్టార్ట్ చేసాం. ఇందాక మనం ఇవాళ ఏది చూపించిన స్టోర్లో నాకు ఈ కలర్ మీదకి హ్యాండ్ వెళ్ళిపోతుంది, అలాగే సెలెక్టివ్ వెళ్ళిపోతుంది. ఏమన్నా ఉందా అసలు? పింక్ గ్రీన్ కదండి. ఎస్. ఎంత ఉందండి ఇది సారీ ప్రైస్? 32,000 వస్తుంది మేడం ఇది. అంటే డిస్కౌంట్ పోనునా? డిస్కౌంట్ పోను ఇంకా తగ్గుతుంది. నేను ఏదైనా కూడా మనకి ప్రైస్ కార్డ్ ఎంఆర్పీనే చెప్తున్నాను. ఓకే ఓకే. దీంట్లో ఇంకా మనకి ప్రైసింగ్ అనేది 20% జెన్యూన్ డిస్కౌంట్ వస్తుంది. 32,000లో ఇంత మంచి చీర రియల్లీ అంటే 25,000లో అని చెప్పొచ్చు. నేను చెప్పొచ్చు.
ఈ కలెక్షన్ అంతా కూడా మీకు 1 lakh 1.5 lakh కన్నా కూడా ఆశ్చర్యపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ముట్టుకుంటే 70 అంటున్నారు, 80 అంటున్నారు, 90 అంటున్నారు. భయం వేస్తుంది. పెళ్లి కూతురే కాదు, పెళ్లి కూతురు తల్లి అక్క కూడా ఇట్లాంటి చీరలు మంచి మంచి చీరలు కట్టుకొని అది కట్టుకోవచ్చు. బాగుంది ఇది కదా. అదే బ్లూ బార్డర్ అంటున్నారు కదా. నావీ బ్లూ అనేది ఒకప్పుడు మనము జయప్రద, జయసుధ ఆ టైంలో ఎక్కువ చూసాము. ఈ మధ్యకాలంలో అన్ని ప్యాస్టల్స్కి వెళ్ళిపోయిన తర్వాత అవును డార్క్ బార్డర్స్ చూడట్లేదు. పిల్లలు ఇట్లాగా సెల్ఫ్ చూస్తున్నారండి, ఎక్కువ కనిపించు. అందుకోసం ఇప్పుడు మీకు అన్ని కూడా చూడండి, అన్ని 2 కవర్ చేద్దామని. ఎందుకంటే మీ వీడియో డ్యూరేషన్ కూడా మాకు చాలా వాల్యుబుల్ కాబట్టి అవును అన్ని 2 మెయిన్ కలర్స్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు ఏమైతే ఇష్టపడతారో అవన్నీ. దీనిలో పైగా మేము కట్టడం వల్ల ఇది అడ్వాంటేజ్ ఏంటంటే సన్నగా కనపడతాం కొంచెం. అవును, ఇలాంటి కలర్స్ వల్ల కానివ్వండి, డిజైన్స్ వల్ల కానివ్వండి. అదే ఇది బక్కగా ఉందనుకోండి తీసుకొచ్చేదాన్ని కాదు. అంటే బండ కనిపిస్తా కదా. ఏవైతే బ్రైట్ కలర్స్ చూసాను ఇప్పుడు అందులోనే మీకు ఇది కూడా రేర్ మ్యాచింగ్. ఇందాక మనం అనుకున్నాం కదా డిజైన్స్ ఏదైతే మీరు చేపిస్తున్నారు అన్నప్పుడు ఎలాగా కాదండి నేను స్టూడెంట్స్ సార్ చేపిస్తాను అన్నాను కదా, అలా వాళ్ళు చేసిన కలర్ కాంబినేషన్ అన్నమాట. సార్ మనం కొత్తగా ట్రై చేద్దాము. పోయిందండి ఇది, అసలు నేను ఇంతవరకు చూడలే ఈ కలర్. అంతే, పట్టులో మా దగ్గర ఒక్కొక్కటి ఒక్కొక్క ఆనిమతిని చూపిస్తామని మీకు. నా భూతో నా భవిష్యత్ అంటాను కదా నేను. ఈ చీర అలాంటిది. ఎందుకంటే పెళ్లి కూతురుకి కూర్చున్నాము అంటే ఒకేసారి గ్రే కాదు, బ్లూ కాదండి ఇది. ఇది అటు గ్రే లాగా ఉంది, బ్లూ లాగా ఉంది. మళ్ళీ కొంచెం డార్క్ కలర్ షేడ్ వచ్చేటప్పటికి చాలా. ఇది ఎంత ఉందండి ప్రైస్? ఇవన్నీ అరౌండ్ 30లో ఉన్నాయి. లేదు 28,000 అంటే సంథింగ్ మనకి ఒక 6,000 వరకు తగ్గుతుంది. 22,000 చేంజ్కి వచ్చేస్తుంది. 22,000 చాలా బాగుందండి ఇది. అండ్ పళ్ళు బాగుంది. బ్లౌజ్ ఏమొచ్చింది? ప్లెయిన్ బ్లౌజ్ సేమ్ బార్డర్ కలర్, పళ్ళు కలర్ ఏదైతే వస్తుందో మనకి సేమ్ కలర్. 22, 23లో. బ్యాక్ అంతా కూడా మనకి దారాలు అలా ఏమి ఉండవు, అంతా ఇంటర్లాక్ ఫినిషింగ్ కూడా ఇంటర్లాక్ ఫినిషింగ్. పట్టించి చూద్దామండి. నో, ఎవరు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే దాన్ని కాదు అని చెప్పాలని చాలా కుతూహలం ఉంటుంది అవతరాలకి. నేను అందులో ముందుంటాను. ఇప్పుడు పట్టులో ఎంబ్రాయిడరీస్ పెళ్లి కూతురికి ఏంటంటే ఒకేసారి 7-8 శారీస్ కలెక్షన్ తీసినప్పుడు ఒకటి ప్రింటెడ్ లో, ఒకటి వర్క్ లో, ఒకటి వీవింగ్ లో, కలర్ మ్యాచింగ్స్ కూడా ఏంటంటే మనకి మెయిన్ మ్యాచింగ్స్ ఒక 4 మ్యాచింగ్స్ ఉంటాయి. ఒకదానికి మ్యాచ్ అవ్వకుండా ఉండడం కోసం అంతా ఇదంతా యూనిక్ కలెక్షన్. సూపర్ ఉందండి ఇది. మొత్తం అంతా గ్యాప్ బార్డర్ లో కాన్సెప్ట్ ఇట్సెల్ఫ్ ఇస్ వెరీ నైస్. ఇదేమో లేటెస్ట్ ట్రెండింగ్ బార్డర్ ఇది. అవును, దానికి మీరు ఏన్షియంట్ ఎంబ్రాయిడరీ పెట్టారు ట్రెండింగ్. అది ఏదైతే మనకి ఒకప్పుడు 20 years బ్యాక్ ఓపెన్ బార్డర్ లో బూటాస్ ఉన్నాయో ఇవన్నీ మనకి 40-50 అలా వస్తాయి. 38 ప్లస్ 20% డిస్కౌంట్. అందులో ఇది ఒక కలర్ మీకు. నేను అందుకే అంటానండి, లేటెస్ట్ ట్రెండ్స్ చూడాలి, 4 చూసి మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకొని కట్టుకున్నాక అసలు అందరూ మనం ఇంకా చూస్తుంటే ఆ గర్వం ఉంటుంది చూసారు, మన కళ్ళల్లో తొణికిసలాడాలి. ఒకటి పెద్ద చీర రిసెప్షన్ దగ్గర వీవింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత నోము దగ్గరికి అలాగా మనం కొద్దిగా ఈ ప్రింటెడ్ కానీ వర్క్ కానివ్వండి, కింద వర్క్స్ చూపించాను కదా పట్టు వర్క్స్ కానివ్వండి, ఇలా ఈ స్టైల్స్లో వెళ్ళొచ్చు. మీది నో డౌట్ బ్రైడల్ స్టూడియో, నేను ఒప్పుకుంటాను 100%. అట్ ద సేమ్ టైం మాకు బ్రైడ్స్ కారణాలకు కూడా మంచి చీరలు ఉన్నాయి చాలా. బ్రైడ్ కాని వాళ్ళు కూడా టెండ్ అవుతారు. అవును, మనకి అలాగే కొద్దిగా బడ్జెట్ నుంచి మనం బయటికి వచ్చి చూద్దాము అనుకుంటే ఇవన్నీ కొద్దిగా రేర్ మ్యాచింగ్స్ అండ్ రేర్ డిజైన్స్. ఇవెంతండి? ఇవన్నీ కూడా మనకి 50+ లో వస్తాయి అనమాట. చూడండి మనకి వచ్చేటప్పటికి దీన్ని 3 కార్డ్ 4 కార్డ్ అంటారు. అంటే మనకి కలర్ షేడ్ ఒకటి, సిల్వర్ ఒకటి, గోల్డ్ ఒకటి, పర్టికులర్గా ఇవి ఎన్నైతే కావాలో మనకి దాన్ని బట్టి మనం కార్డ్ డిజైనింగ్ అంటాము. ఇది వచ్చేటప్పుడు మనకి 3 కార్డ్లో వస్తుంది. మొత్తం 11 షేడ్లో బాడీ మొత్తం స్పెషలైజేషన్ అనమాట. మాస్టర్ డిజైనర్స్ అంటాం కదా, ఇది వాళ్ళతో చేపించే శారీస్ ఇవన్నీ కూడా. 2 grams గోల్డ్ జరీ అంటారు. ఇది యాక్చువల్గా మనకి 2 gram గోల్డ్ వస్తుందండి. ఎప్పుడైతే మనం ఒక 40,000 డెబోలోకి వెళ్తామో అవన్నీ కూడా మనకి 2 gramలోకి వస్తాయి. కానీ ఈ రోజు ఆన్లైన్లో కొన్ని పోస్టులు చూస్తుంటే 15,000, 10,000 కూడా 2 grams 1 gram అని పెట్టేస్తున్నారు. 42,000 ఉందండి ఇది. అవునండి, మళ్ళీ మనకి 20% వచ్చేస్తుంది. అది కూడా ఓన్లీ May 17th లోపు మాత్రమే. దయచేసి తర్వాత మేము శైలాష్ మేడం వీడియో చూసాము మాకు కంటిన్యూ చేయండి అని మాత్రం ఎటువంటి రిక్వెస్ట్ చేయదు. ఓ మై గాడ్, సో నేను May 7th కల్లా రిలీజ్ చేస్తాను. 17th. ఓకే, ఇందాక మనం మాస్టర్ డిజైనర్స్ అనుకున్నాం కదా, ఈ ప్రతి చిన్న దానిలో కూడా డీటెయిలింగ్ ఉంటుందండి. నాకు బాగా గుర్తుంటుంది. ప్యారెట్స్ అండ్ హంసలు, కలర్ మ్యాచింగ్, ఇవన్నీ కూడా ఇందాక మీరు అడిగినట్టుగా పట్టులో మీరు కొత్తగా ఏమి ఇవ్వగలరు అంటే ఇవన్నీ మాస్టర్ డిజైన్స్ తో చేపించే డిజైన్స్. గోల్డ్ జరీ, గోల్డ్ కలర్ అంటే ప్యూర్లీ ఇదండి. ఎస్, ఇది ఇక్కడ తెలుస్తుంది క్లియర్ గా. అవును, బాగుంది. అండ్ ఈ కలర్ కూడా, ఇది ఈ గ్రీన్ కూడా ఒక రకంగా ఉంది. ఇది ఏం కలర్ అంటారండి ఎగ్జాక్ట్లీ?
కాదు, పిస్తా అని అన్నము, లిరిల్ గ్రీన్ అంటాం కదా, లక్స్ గ్రీన్. లక్స్ గ్రీన్ లో కూడా కొద్దిగా లైట్ గ్రీన్ కన్నా లైట్ ఇది. లైట్ వస్తుంది. మస్టర్డ్ మ్యాచింగ్. జనరల్గా ఏంటంటే ఈ ప్రైజింగ్ లోకి వెళ్ళినప్పుడు అందరూ మెరూన్ బార్డర్, పింక్ బార్డర్ ట్రై చేస్తారు. కలెక్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళు, మేము రేర్ గా కనపడాలి అని మీకు లాగా కొద్దిగా స్పెషల్ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి కలర్స్ ట్రై చేయొచ్చు. అవును, ట్రూ. ఇవన్నీ కూడా బ్రైట్ శారీస్. ఇందాక మనం ఇది 28,000 నుంచి స్టార్ట్ చేసాము. ఇది వచ్చేప్పటికి మనకి 1 lakh చేంజ్లో వస్తుంది. ఇది టోటల్ రిసెప్షన్ దగ్గర మనకు కడితే చాలా కానీ బాగుంది. అస్సలు గట్టిగా లేదు, బాగుందండి. అంటే ఇవన్నీ మనం స్పెషల్ కేర్ తీసుకుంటామండి. పట్టు శారీ అనగానే అట్టలా ఉంటుంది, బరువు వస్తుంది అంటారు. మనం ఏంటంటే మనకి అలా ఉండదు అనమాట. మొత్తం అంతా కూడా లోపల లాకింగ్ సిస్టమ్ ఉంటుంది, అంతా కూడా లైట్ వెయిట్ వస్తుంది, ఫాలింగ్ ఉంటుంది మనకి. యా, ఆ ఫాలింగ్ ఉండటమే కావాలండి. పట్టు చీర కడితే స్టిఫ్నెస్ అనేది, స్టిఫ్నెస్ ఇప్పుడు ఉండదండి. మన దగ్గర చేసే మీరు ఏ క్వాలిటీ అయినా సరే స్టిఫ్ అనే మాట ఉండదు. ఫాలింగ్ నీట్గా స్మార్ట్గా కనిపిస్తారు. చాలా బాగుంది. పెద్దవాళ్ళకి ఏమైనా ఉన్నాయండి? చూపిస్తున్నాను మేడం, మీరు అడగటమే లేట్. గద్వాల్స్, వెంకటగిరి, ఇది ఉంది అది లేదు అని ఏం లేదు మన స్టోర్లో. ఇది లవ్లీ కాంబినేషన్ కదా. అంటే ఇప్పుడు హ్యాండ్లూమ్స్ పెద్దవాళ్ళు అనే సబ్జెక్ట్ ఏం లేదండి. కాకపోతే ఏంటంటే మనకి అలాగా మైండ్లో ప్రింట్ అయిపోయింది. వీళ్ళకి కూడా మాతో పాటు పోటీగా ఇప్పుడు ఈ బోర్డర్స్ ఉన్నాయి. మేడం లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, చక్కగా నీట్గా కాంట్రాస్ట్ బ్లౌజెస్, మంచి ప్యాటర్న్ బ్లౌజెస్ తోటి చేపిస్తున్నారు. మనం కూడా కట్టచ్చు ఇవన్నీ. ఎవరైనా అంటే మేము పెద్దవాళ్ళమేలే కానీ మీకన్నా పెద్దవాళ్ళు ఉంటారు. ఇప్పుడు పెళ్లి కూతురు వచ్చి మా అమ్మమ్మకి ఒక చీర ఇవ్వండి అంటారు. అమ్మమ్మలు కాదండి, మేము పెళ్లి కూతురు అమ్మమ్మలం కాదండి, అమ్మల వరకు వచ్చాము. ఇవన్నీ గద్వాల్స్. పెళ్లి కూతురు దగ్గర నుంచి పెళ్లి కూతురు అమ్మమ్మ వరకు ఎవరైనా కలర్ మ్యాచింగ్స్ కానివ్వండి, హ్యాండ్లూమ్స్ కానివ్వండి. ఎంత అండి రేంజ్, ఎంతలో ఉన్నాయి ఇవన్నీ మనకి 10,200 దగ్గర నుంచి 10,000 నుంచి. హ్యాండ్లూమ్స్ ప్యూర్ వస్తే 40,000 వరకు కూడా ఉంటుంది గద్వాల్లో. గద్వాల ఇవాళ శారీ 10,000 పర్చేస్ చేస్తే బ్లౌజ్ 20,000 ఇచ్చి యంగ్ లుక్ తీసుకొచ్చేస్తున్నారు. కలర్ మ్యాచింగ్స్ కూడా చాలా రేర్ మ్యాచింగ్స్. కొద్దిగా ఇందాక మనం అనుకున్నాం, ఒకవేళ పెద్దవాళ్ళకంటూ గద్వాలు తీసుకోవాల్సి వస్తే ఇలాంటి మ్యాచింగ్స్ ఎక్కువగా ఇష్టపడతారు. అదే మనకి పెళ్లి కూతురు మదర్ వాళ్ళు కానివ్వండి, కొద్దిగా చిన్న వాళ్ళు కానివ్వండి, ఇందాక చూసిన మనం ఫ్యాన్సీ పెళ్లి మ్యాచింగ్స్. కూతురు మదర్స్ ఎప్పుడు చిన్నవాళ్ళేనండి, ఎప్పటికీ చిన్నవాళ్ళే. మీకు అర్థం కావట్లే లాజిక్. ఇందులో అన్ని ఇప్పుడంతా కూడా ఒకప్పుడు మనకి రుద్రాక్ష బూట అలాంటివి వచ్చాయి. ఇవన్నీ ప్యారెట్స్, బూటా స్టైలింగ్, ప్రతి దాంట్లో కూడా మనం పర్టికులర్ వేరియేషన్ చూపించవచ్చండి. వేరియేషన్ మీరు చూపిస్తున్నారు తప్పకుండా. ఎందుకంటే మా వర్కే అది. ఏదో వీడియో చూపించుకుంటూ వెళ్ళిపోతే దాంట్లో డీటెయిలింగ్ చెప్పకపోతే మేము శైలాస్ కిచెన్ నుంచి వచ్చిన వ్యూవర్షిప్ని మేము మిస్ చేసుకున్నట్టే. అవునవును, కరెక్టే అండి. చాలా బాగుంది. ఒక మంచి యూనో డిజైనర్ శారీస్, గుడ్ ప్యాటర్న్ ఉన్న శారీస్, ఒక డిఫరెంట్ స్టైల్లో అన్ని కలర్స్ అన్నిటినీ నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను అనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంది నాకు. థ్యాంక్స్ పాపా, థ్యాంక్ యూ. పిలిచి మంచి పని చేసావు. ఇప్పుడు బనారస్ ఒకటి చాలా బాగుంది. అవును, ప్రెసెంట్ మనకి బనారస్ మంచి హ్యాండ్లూమ్స్లో బనారస్ కలెక్షన్ ఉందండి. దీని మీద మేబీ అరౌండ్ ఇంకా తగ్గుతుంది. ఇందులో మనకి 14,000 నుంచి వస్తుందండి. ఇది వచ్చేసేటప్పటికి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ రెండు వస్తాయి. అందుకని మనకి కొద్దిగా కాస్టింగ్ అనేది పెరుగుతుంది. ఇందులోనే ప్యూర్లీ మనకి ఇక్కడ టర్నింగ్ వర్క్ వచ్చింది అనుకోండి, అది ఇంకా కాస్ట్ హైకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు మేము ఒక చిన్న క్వశ్చన్ అడగచ్చా మిమ్మల్ని? కాస్ట్ తక్కువది, కాస్ట్ ఎక్కువది అంది ఎట్లాంటి డిఫరెన్స్ తెలుసుకోవటం కామన్ మ్యాన్? బేసిక్గా ఇక్కడ ఫ్యాబ్రిక్లు ఎప్పుడు కూడా మనం ఎలాంటి చీర అయినా సరే ఈ ప్లేన్ మీద అర్థమవుతుందండి. మాలాంటి ఇంకా సీనియర్స్కి ఏంటంటే ఈ ఏదైతే యారన్ ఉందో దీన్ని చూసుకొని ఇక్కడ మేము ఇక్కడ ఇలా టెస్ట్ చేసుకునే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ తప్పితే పర్టికులర్ ఐడెంటిటీ చేయడం అనేది చాలా కష్టం. ఈ రోజు ఉన్న దానిలో చైనా ఫ్యాబ్రిక్స్ అని, లెనిన్ ఫ్యాబ్రిక్స్ అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే కొన్ని ఏరియాస్లో మనకి జస్ట్ లైక్ గద్వాల్ అనే ఉంది, ఒక ఇక్కత్ అనే ఉంది, అక్కడ ఒక సిగ్నేచర్ ఒక బైలా రాసాం అనమాట. ఈ డిస్టెన్స్లో ఇక్కడ ఈ వీవ్ చేయకూడదు అని, ఈ లెంత్ కన్నా తక్కువ పెట్టకూడదు అని. అలాంటి వాళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే ఇలాంటి యారన్ ప్యూర్ బై ప్యూర్ మనకు అనేది జస్ట్ మనకి బెంగళూరులోనే దొరుకుతుంది అనమాట. సిల్క్ యారన్ జరీ అంతా సమ్ ఒక చోట నుంచి వస్తుంది. అలాంటి చోట్ల నుంచి ఇప్పుడు ఈ ప్యూర్ యారన్ చేయకుండా సమ్ మెటీరియల్స్ తోటి యారన్స్ తయారవుతున్నాయి. కోన్ యారన్ అని డిఫరెంట్ యారన్స్ వస్తున్నాయి. ఇదే సారి ఇందులో మిక్సింగ్ ఇచ్చేసేస్తే నేను 10,000లో ఇచ్చేయచ్చు. దానికన్నా పాలిస్టర్ ఇంకా మిక్స్ చేస్తే 3,000లో కూడా ఇవ్వచ్చు. ఏదైనా సరే కస్టమర్ ఆ బ్రాండ్కి ఉన్న రిప్యుటేషన్ బట్టి మనం ఆ గుడ్ విల్ ఇవ్వాల్సిందే అంతే.
కానీ అనకూడదు కానీ ఒక్కసారి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ షాప్ వైపు గుంజాలండి మనసు. అది ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే ఇగో ఇట్లా మీరు జెన్యున్ గా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇంటి దగ్గర పెట్టి చిన్న చిన్న షాపుల వాళ్ళు కూడా మా దగ్గర సిల్క్ మార్క్ ఉంది అది ఇది అంటారు. అది దేనికి ఐడెంటిఫై, అసలు సిల్క్ మార్క్ ఎందుకు ఇస్తున్నారు, సిల్క్ మార్క్ ఒక దాని యొక్క ఇదేంటి, అది ఎవరు పట్టించుకోవాలి. సిల్క్ మార్క్ ఉంది అంతే. కలర్ మంచి ఎల్లో. ఒకప్పుడు మనకి పీతాంబరీస్ అనేవాళ్ళు. బాగుందండి, చాలా బాగుంది కలెక్షన్. ఇంక నేను ఏది తీసుకోవాలనేది ఆలోచించడం మానేశాను. ఒకసారి నాకు ఫోన్ చేయొచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళినా శేఖర్ గారు ఇదేంటంటే మీరు కాల్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే ఎన్నెన్ని తీసుకుంటాం, దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. ఆల్రెడీ 5-6 చీరలు పక్కకు పెట్టినాం. ఏదో అంటారు కదా, నోరెళ్ళబెట్టి చుట్టం తప్పి చేయగలిగేది ఏం లేదు ఇప్పుడు ఇక్కడ. ఇది ఎంత ఉందండి? సేమ్ అదే రేంజా? 24-25 రేంజ్ చూపిస్తున్నాను. 28. ఈ కలర్ కూడా బాగుంది. ఇది మంచి ట్రెడిషనల్ మ్యాచింగ్. అవునండి, ఇప్పుడున్న వాటిలో కడితే దద్దరు వెళ్ళిపోద్ది అంతే. ఇప్పుడున్న వాటిలో ఈ కలర్ మనకి ఈవెన్ బ్రేక్ ఈవెన్ వచ్చి ఒక 15 years అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ మళ్ళీ ట్రెండింగ్ లో ఉంది. ఎక్స్ట్రాడినరీ ఉందండి అసలు. ఏమన్నా కలర్ మా పాత పీతాంబరీలు మా అమ్మమ్మల చీరలను గుర్తు చేస్తున్నారు కానీ చెప్పండి. శేఖర్ గారు ఖాదీ జామ్దాని అంటున్నారు, అవి 2-3 lakhs రేంజ్ చెప్తున్నారు. అవి అందరం కట్టేటట్టు ఉండదు, అవన్నీ అలాగే ఉంటాయి. అంత కాస్ట్ లేకుండా ఆ లుక్ వచ్చేటట్టు. తప్పకుండా అండి, మీరు ఏది అడిగితే అది మా దగ్గర రెడీగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే నాకు ఐడియా వచ్చింది, అడగాలి చూడాలన్నా కూడా భయపడేటట్టున్నాయి రేట్లు. అట్లా కాకుండా ఇప్పుడు ఇవన్నీ ఖాదీస్ అండి. ఖాదీలోనే మనం ఏం చేస్తున్నామంటే కంచిలోనే చేపిస్తున్నాము. ఎందుకంటే మనం ఇంత కాస్ట్ పెట్టినప్పుడు ఆ బోర్డర్ ఆ యూనిక్నెస్ లేకపోతే అలా ఇప్పుడు లెనిన్ లాగా అనిపిస్తుంది. కాదు మేడం, ఇది ప్యూర్లీ మనకి ఖాదీ మెటీరియల్ వస్తుంది. లెనిన్ ఫీల్ వచ్చేసేటప్పటికి మనకి థిక్నెస్ వస్తుంది, అది ఒక రకమైన లైట్ ముతుకులాగా ఉంటుంది. ఇది అలా ఉండదు. ఇది ప్యూర్లీ ఖాదీలో ఏమవుతుందంటే మనం జస్ట్ కంచి బోర్డర్ అని బుట్టి చేసాము, అందులో ఒక 3-4 కలర్స్ యారన్ తీసుకొని ఆల్ ఓవర్ జాల్ చేయడం వల్ల మనకు కాస్టింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఎన్ని లక్షలు చెప్తారు? లక్షలు చెప్పమండి, వేలలోనే ఇస్తాం. అయితే చెప్పరా ప్రైస్? ఎందుకంటే మీకు లక్షల్లో చెప్తే మీరు ఇంతసేపు కూర్చోరని నాకు తెలుసు. అవును, ఇవన్నీ కూడా మీరు అడిగినట్టుగా 3 లక్షలు అలా ఏమి ఇవ్వము. దాని పక్కన ఒక 0 తీసేసేలాగా 30,000 to 40,000 ఇచ్చేస్తాం. ఓకే ఓకే, 30-40లో ఉన్నాయి ఇవి. ఎస్ బాబా, డిస్కౌంట్ ఉంటుందా? మన స్టోర్లో May 17th వరకు. నువ్వు ఇక్కడ అడుగు పెడితే 20% అంతే. May 17th వరకు. దీనికన్నా ఇది కొద్ది కాస్టింగ్ పెరుగుతుంది మేడం. ఎందుకంటే మనం అన్నట్టుగా జామ్దానిలో ఎన్ని కలర్స్ అయితే పెంచుకుంటూ వెళ్తామో ఈ వర్క్మెన్షిప్ లో మనకి కాస్టింగ్ అక్కడ వేరియేషన్ వస్తుంది. ఇది ఓన్లీ జరీ బుట్టి వస్తుంది. దీనికి వచ్చేప్పటికి మనకి కలర్ థ్రెడ్స్ యాడ్ చేయడం జరుగుతుంది. అదే ఇప్పుడు కలర్ సిలిండర్స్ లాగా. ఎస్ బాబా, ఏమన్నా ఉందాను. సూపర్ ఉందండి ఈ చీర కూడా. చాలా బాగుందండి ఈ సారీ. ఫీల్ కూడా చాలా బాగుంది. 30-40లో ఉందా? ఎంత ఉంది? 30-40? 38,995 రూపీస్. ఓకే, దాంట్లోంచి ఒక 8,000 తీసేయచ్చు అంటే 30. ఎస్, తీసుకోవచ్చు. నీ కొడుకు పెళ్ళికి తీసుకుంటాలే. అప్పుడు మేడం ఇప్పించేస్తా. అప్పుడు మేడం గిఫ్ట్ అనమాట, బొట్టు పెడడానికి వచ్చి మా అబ్బాయి పెళ్ళికి ఈ శారీ నువ్వు కట్టుకొచ్చి అని చెప్తారు. అదే కదా, క్రీమ్ విత్ మెజంతా. మేడం సుజిని అన్నప్పుడు నేను విజయవాడ మొత్తం కొంటది. ఇది ఒక రేర్ మ్యాచింగ్. అవును, గ్యాప్ బార్డర్ వచ్చి బాడీ మొత్తం ఓవరాల్ యూనిఫామ్ బుట్టి వస్తుంది. బరువు రాదు ఇదంతా మనకి, ఎందుకంటే కాటన్ ఐరన్ ఉంటుంది కదా, బరువు రాదు ఇందులో మనకి. శారీ మొత్తం అంతా కూడా 400 grams ఉంటుంది అంతే. నా మనసు అంతా అది కూడా నా చీర మీదే ఉంది, పోతుంది దాంతో పాటు. ఇంకొక కలర్ దాంట్లో ఇంకా టెంప్ట్ చేయడానికి లాస్ట్ వరకు ఉంచామన్నమాట. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇప్పుడు పాతకాలం మా అమ్మ చీర అని చెప్పి మళ్ళీ కడుతున్నారు కదా, మొన్న హరిక వాళ్ళు కట్టే, అట్లా ఇప్పుడు కొత్తవి వస్తున్నాయి కదా. యాక్చువల్గా నాకు ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారండి. జనరల్గా ఏంటంటే వాళ్ళకి ఒక్కరికే చేయడము మీ ఒక్కరు చేయరని చెప్తాం, కానీ దానికి ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ ఒక్క డిజైన్ నేను మగ్గంకి సెట్ చేయాలంటే నాకు వచ్చే ఖర్చు 48,000 రూపీస్ వస్తుందండి. ఎన్ని కలర్స్ యాడ్ చేస్తున్నాము, పల్లో డిజైనింగ్ ఎంత ఇస్తున్నాము, దాని కార్డ్స్ ఎన్ని ఉన్నాయో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే కస్టమర్ చెప్పాం, జస్ట్ లైక్ మీకు ఇప్పుడు ఒక శారీ చూపిస్తున్నాను. ఈ శారీ వచ్చేసేటప్పటికి కలర్ మ్యాచింగ్ ఇప్పుడు ట్రెండీ తీసుకున్నాము. ఈ శారీ వాళ్ళ అమ్మమ్మది, వాళ్ళ అమ్మమ్మ డిజైన్ ఇప్పుడు మేము తీసుకొని నాకు రెండో వైపు బార్డర్ వద్దు, నేను ఎలా ఐడెంటిఫై చేస్తాను, నాకు ఏదైతే పాత శారీ ఉందో అదే కావాలి అని చెప్పని అన్నారు. ఇప్పుడు సేమ్ ఆ కలర్ తీసుకోవడం ఏంటంటే వాళ్ళ ఫియాన్సీ కలర్ కి చేంజ్ అవుతుందని చెప్పి బాడీ కలర్ ఇది కావాలని చెప్పి అడిగారు. బార్డర్ అది ఇచ్చారు, వాళ్ళ అమ్మమ్మ బార్డర్ ఏదైతే ఉందో అది ఇచ్చారనమాట.
ఈ ఒక్క శారీని. ఎందుకంటే ఈ వన్ సైడ్ బోర్డర్ అనేది అందరూ ఇష్టపడరు, కానీ పర్టికులర్గా ఆ అమ్మాయి కావాలని చెప్పి తీసుకొచ్చుకుంది. ఈ ఒక్క శారీ కాస్ట్ వచ్చేసేటప్పటికి మనకి యాక్చువల్గా ఇది ఒరిజినల్ శారీ మనం ఆ అమ్మాయికి చేసి ఇచ్చినప్పుడు ఇవి మొత్తం 6 శారీస్ వచ్చినాయండి ఈ లూమ్కి. ఒక్క శారీ ఎండ్ అయిపోతే కనుక అమ్మాయి దగ్గర మనం ఆ కాస్ట్ తీసుకునే వాళ్ళం. 6 శారీకి అమ్మాయి కాంప్రమైజ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఇది మనకి 28,000లో వచ్చింది. ఆ 40,000 డివైడెడ్ బై 6 శారీస్కి క్యాలిక్యులేట్ చేయడం వల్ల తగ్గింది. నా శారీ ఇంకెవరికి మీ స్కూల్ అయితే అంత పడుతుంది, అంతే పడుతుంది. ఒకటే చేయాలి. మీరు వచ్చేసి నా శారీ నాకే కావాలి, నా సిగ్నేచర్ కావాలి, నా లూమ్ ఆపేయాలి అంటే ఆ ఛార్జ్ మొత్తం మీకు వేస్తే 1.5 lakh వరకు కూడా ఇందులో ఉన్న బ్రైడల్ శారీ కాస్టింగ్ వెళ్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఆ చీర నేను తీసుకొచ్చి నాకు కూడా ఇలాంటిదే కావాలంటే సేమ్ చేసిస్తాము. ఇంకొకరికి రిపీట్ అవ్వద్దు అంటే కనుక డిజైనింగ్ కాస్ట్ మీకు వేస్తాము. డిజైనింగ్ ఎవరికైనా ఇవ్వచ్చు అంటే కనుక ఆన్ యావరేజ్ ఆ శారీకి డిజైన్ చేసిన కాస్టింగ్ షేర్ చేస్తాము. ఓకే, గాట్ ఇట్. ఇవన్నీ కూడా పర్టికులర్గా ఎవరైతే ఆర్డర్ కావాలి ఓల్డ్ శారీస్ తీసుకొచ్చి చూపిస్తారో వాళ్ళకి కాన్సెప్ట్లో మనం లూమ్ సెట్ చేసి ఇస్తాము. ఈ బోర్డర్ ఓల్డ్ శారీ. అవును, నా దగ్గర మా అత్తగారిది ఉంది. ఇవన్నీ కూడా మనకి ఇంకా మన విశ్వనాథ్ గారు ఇంకా భానుమతి గారు ఆ టైంలో ట్రెండింగ్లో ఉన్న బార్డర్స్ ఇప్పుడు మేము మళ్ళీ ఫ్రెష్గా డిజైనింగ్స్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. శేఖర్ గారు మాకు కొంచెం బ్రేక్ ఇస్తే మేము ఏం సెలెక్ట్ చేసుకుని పక్కకు పెట్టుకుని అన్నీ చూసుకొని ఒకసారి ఏం కొనుక్కెళ్ళాలో చూసుకుంటామండి. మేము అనుకున్న బడ్జెట్ ఇంకా మీ దగ్గర నుంచి క్రాస్ చేయలేకపోయాము, అందుకని ఇంకా చూపిస్తున్నాం. ఇంకొక 2 సెలెక్షన్ చేపిస్తే మాకు అనుకున్న బడ్జెట్ వచ్చేస్తుంది. లేదు మేము ఆల్రెడీ పక్కకు పెట్టినాము, అందులో సెలెక్ట్ చేద్దాం. చలో బిల్డింగ్ టైం అయింది, కొంచెం గుండెల్లో ఎక్కడో అనిపిస్తుంది. అమ్మయ్యా, ఇలాగ తేలేమండి బయటకి ఆఖరికి. ఏందే పిలిచి అంత దూరం నుంచి వచ్చావు, ఇంతకీ నీకు నచ్చినాయా లేదా? 100% నచ్చినాయి. హ్యాపీ, నేనైతే హ్యాపీ కాదన్నాను. 100% వర్త్ ఇట్ అండి. ఎందుకంటే దాదాపు నాకు ఒక 20,000 కలిసి వచ్చిందా దగ్గర. ఎందుకంటే జనరల్గా మనం ఏం చేస్తామండి అంటే ప్రీవియస్ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటికి స్టిక్ ఆన్ అయిపోతాం. డిస్కౌంట్ అంటే ఏముంది, రేట్లు పెంచుతారు, తగ్గించినట్టు యాక్టింగ్. కానీ జెన్యూన్ డిస్కౌంట్ అంటే మాత్రం ఇక్కడే చూసాను. 100%. నువ్వు చెప్పింది 100% నిజం. అయినా చిన్ననాటి స్నేహితురాలు ఎప్పుడన్నా అబద్ధం చెప్తుందండి. విజయవాడ రావాలి, కొనాలి కదా, అక్కడక్కడ చూసుకుంటే కాదు కదా. చాలా బాగుందండి, నిజంగా ఫెల్ట్ హ్యాపీ. వచ్చినందుకు నాకు అన్నీ వర్కౌట్ అయినాయి. ముఖ్యంగా నా ఫ్రెండ్ని కలిసాను, ఒక అద్భుతమైన ఒక చీరల షాప్ని మీకు పరిచయం చేశాను అనే హ్యాపీనెస్ ఉంది. అండ్ ఒక జెన్యూన్ డిస్కౌంట్ని, ఒక జెన్యూన్ 20% డిస్కౌంట్ నడుస్తుంది కాస్ట్లీ శారీస్ మీద, బ్రైడల్ వేర్ మీద. అందుకనే నీకు 1-2 సార్లు ఫోన్ చేసి రప్పించాను. ఓకే డన్. సో షాపింగ్ చేసేసాం, ఇంకా మేము తిరుగు ప్రయాణం. ఫస్ట్ దీని ఇంటికి వెళ్ళాలి, అన్నం తినాలి, డ్రెస్ చేంజ్ చేసి మేమిద్దరం ఏమన్నా మా పాత ఓల్డ్ జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే అక్కడ కాసేపు ఒక అరగంట కూర్చొని బయలుదేరిపోవాలి. అంతే, చలో.